రవికుమారి పరకామణి చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. పరకామణి చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు తిరుపతి కేంద్రంగా దర్యాప్తు మొదలుపెట్టామన్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్. ఎస్పీ గంగాధరం నేతృత్వంలో 20 మందితో 5 బృందాలను ఏర్పాటు చేశామని, దీనికి అదనంగా విజయవాడలో మరో 10 మందితో టెక్నికల్, లీగల్, ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరకామణి చోరీ కేసులో నిందితుడైన రవికుమార్ 1985లో టీటీడీలో చేరాడని ఐఎన్ఆర్ తెలిపారు. అప్పటి నుంచి ఆయన పనితీరు, అవినీతి అక్రమాలు ఏమిటి అనే విషయాలపై లోతుగా విచారిస్తామని అన్నారు. అక్రమాలలో అతనికి సహకరించిన వారు ఎవరు అన్నది గుర్తించి వారిని విచారిస్తామన్నారు. నిందితుడు రవికుమార్తో సంబంధాలు ఉన్న అందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన స్కామ్ గురించి, తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు, తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి, రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, పరకామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్ అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకు ముందు, ఎందుకంటే 85లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఆయనకి వచ్చిన ఆదాయం, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన తిరుపతిలో, ఇవి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి